ఈరోజు మన ఈజీ చట్నీస్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నది చింత చిగురు కొబ్బరి కాంబినేషన్తో చేసే పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక చిప్ప కొబ్బరి ముక్కలు, చింత చిగురు ఆకులు, సరిపోయే ఉప్పు, పసుపు, ఇంగువ, ఆయిల్, కొంచెం ఆవాలు, కాసిన మెంతుల గింజలు, మినప్పప్పు, ఎండుమిర్చి. ముందు దీనికి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం. ఆయిల్ వేసి ఒక 2 స్పూన్స్ పడుతుంది. చూడండి, ఒక చారెడు మినప్పప్పు, ఇలాగా ఒక స్పూన్ ఆవాలు, స్పూన్లో సగం మెంతులు, ఒక 5-6 మిరపకాయ ముక్కలు, కొంచెం ఇంగువ పొడి. మినప్పప్పు బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించుకుని పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. పుల్లలు లేకుండా బాగు చేసుకున్న ఈ చింత చిగురుని, ఇందాక ఆయిల్ ఉందండి, అందుకని నేను మళ్ళీ ఆయిల్ వేయలేదు, కాస్త వేసాను. ఇది వేగిపోయింది. చింత చిగురు కొబ్బరికాయ పచ్చడి ఇది రెడీ అయింది. చింత చిగురు కొబ్బరి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు నచ్చినా నచ్చకపోయినా మీ కామెంట్స్ అన్నీ షేర్ చేయండి.